నమస్తే తరుణ్ గారు. నమస్తే అండి. రియల్ ఎస్టేట్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు, కొన్ని వందల మంది కస్టమర్కి హెల్ప్ చేశారు. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి, నమ్మకంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నది, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది, ఎప్రిషియేషన్ బాగా వస్తుంది అంటే నాకు ముందు గుర్తొచ్చే పేరు తరుణ్ గారు. సో ఇప్పుడున్న మార్కెట్లో చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి, అసలు కొనాలా కొనకూడదని. దానికోసం మీ నుంచి కొంత సమాచారం కోసమే ఈ ఇంటర్వ్యూ. అసలు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందంటారు? సో చాలామందికి ఉన్నటువంటి మేజర్ క్వశ్చన్ అదేనండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే చాలా వరకు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ మార్కెట్ చాలా పొటెన్షియల్ గ్రోత్తో ఉందండి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇదే సరైన సమయం. ఎందుకు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్ ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలు దాన్ని ఎలా తీసుకోవాలో తెలియకుండా అర్థం చేసుకోలేక మార్కెట్ డౌన్ అయింది అనుకున్నారే తప్ప హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్తో రన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ ఇయర్ 2024 నవంబర్లో ఏదైతే మనకు రేషియోస్ ప్రకారం చూసుకున్నట్లయితే జనవరి రీసెంట్గా వచ్చినటువంటి జనవరి 25 మార్కెట్ తీసుకున్నట్లయితే 37% ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ వచ్చిందండి. ఎక్కడ వచ్చిందంటే ప్రజల్లో ఆలోచించే విధానం మారింది. సో ఇంతకుముందు ఏంటి, మనకు చిన్న ప్లాట్ తీసుకోవాలి, సో 10 లక్షలు 20 లక్షలు అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే అపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే మీరు ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 3 BHK 4 BHK ఇస్ ద మినిమం సైజ్. అవును, ఇప్పుడు అసలు 1000కి 1100 స్క్వేర్ ఫీట్ అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు. మేజర్గా కంపెనీస్ కూడా ఇవ్వడం లేదండి. కస్టమర్ యొక్క రీసెర్చ్ ప్రకారం, మాకు తెలిసినటువంటి రీసెర్చ్ ప్రకారం, మేము చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం కస్టమర్ ఆలోచన విధానం మారింది, కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారాయే తప్ప హైదరాబాద్ మార్కెట్ అయితే మారలేదు. సో 2000 SFT నుంచి 3000 SFT 4000 SFTలోనే కస్టమర్లు కూడా లగ్జరీకి చూస్తున్నారు సార్. మెయిన్ థింగ్ ఏంటంటే విత్ క్లబ్ హౌస్ ఉందా, ఎమ్యూనిటీస్ ఉన్నాయా, గేటెడ్ కమ్యూనిటీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారే తప్ప హైదరాబాద్ మార్కెట్లో ఇంకా లో బడ్జెట్లో పెట్టాలి, ఈఎంఐలో తీసుకోవాలనే కాన్సెప్ట్ లేదండి. సో దీనివల్ల ప్రజల్లో ఆలోచన విధానం మారింది కాబట్టి మార్కెట్ డౌన్ అయింది అనుకుంటున్నారు, కానీ చాలా మంచి గ్రోత్ ఉందండి హైదరాబాద్ మార్కెట్ అయితే. హైదరాబాద్లో మీరు తీసుకున్నట్లయితే పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాడు, రిచ్ పీపుల్ ఉండడానికి సరిపోయేటువంటి ప్రదేశం అండి. వాతావరణ పరంగా తీసుకున్నా, లివింగ్ కాస్ట్ పరంగా తీసుకున్నా 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రెంట్ వరకు మీకు హైదరాబాద్లో ఉంది. సో మధ్యతరగతి వాడు చూసేది మెయిన్ లివింగ్ కాస్ట్ అనేది చూసుకుంటాడండి. లివింగ్ కాస్ట్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటిగా, హైదరాబాదే కాదు సౌత్ ఇండియాలో ఏ ప్రదేశంలో లేదు. అవును, వాస్తవం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీకు మెయిన్ అడ్వాంటేజ్, ఎవరైనా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మీకు రిసోర్సెస్ ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ లివింగ్ కాస్ట్ అండి. సో దాన్ని పెరిగినంత కాలం నివాస యోగ్యమైన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కూడా స్కోప్ అలానే ఉంటుంది. పొలిటికల్గా తీసుకున్న పాలసీస్తో, ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ డౌన్ కాదు. చాలా బాగా చెప్పారండి. మీరు చెప్తూ ఉంటే నాకే అరే డబ్బులుంటే ఇన్వెస్ట్ చేయాలనిపించేంత బాగుంది. నిజంగా ఇప్పుడు కొనే టైమేనా? ఇప్పుడు కొనడం అనేది రైట్ డిసిషన్ అంటారా? ఖచ్చితంగా సుందర్ గారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అండి. ఎందుకు అంటే ప్రీవియస్గా మీరు తీసుకున్నట్లయితే హైప్ మార్కెట్ నడిచేది. హైప్ మార్కెట్లో ఏంటంటే ఊహాజనితంగా ప్రైజెస్ ఉన్నాయి. సో సామాన్య ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బడ్జెట్ క్యాలిక్యులేషన్లో చూసుకున్నట్లయితే హైప్లో ఉంది. అంటే అది కేవలం ఊహాజనితంగా నడిచేది. సో 10,000 20,000 30,000 40,000 ఇలా వెళ్ళాయి. ఇప్పుడు నడుస్తుంది రియల్ మార్కెట్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ మార్కెట్స్. సో ఈ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ కంపెనీ అయినా కూడా సేల్ కోసం, క్లోజ్ చేసుకోవడం కోసం కంపల్సరీ మీకు స్టాండర్డ్ రేట్స్లోనే క్లోజ్ అవుతుంది. అంటే కస్టమర్కి బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 200% అవుతుంది, 100 కాదండి 200% అవుతుంది. ఎందుకంటే బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే డిమాండ్ తక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంటుంది. సో డిమాండ్ బేస్ చేసుకొని కంపెనీ కూడా మూవ్ ఆన్ అవుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే కస్టమర్కి బెనిఫిట్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోగలిగితే యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు సక్సెస్ అయినట్టు. సో త్వరలోనే మనకు హైప్ రావడానికి చాలా ఎక్కువ ఉందంటారు. మనకు ఉంటుంది లో మార్కెట్లో కొంటున్నాం కాబట్టి హై ప్రైజెస్ వెళ్ళడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఎప్పుడైనా కానీ సార్ రియల్ ఎస్టేట్లో ROI ఎలా ఉంటుందంటే, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే, లో మార్కెట్లో ఉన్నప్పుడు కొంటేనే మీకు రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా స్పీడ్గా హైక్ వస్తుంది. ఏదైనా అంతే కదా. హైప్ మార్కెట్లో కొన్నారనుకోండి,
స్టాండర్డ్ మీకు ఆ హైప్ మార్కెట్ నుంచి బయటపడి మళ్ళీ మీకు దాని మీద బెనిఫిట్స్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అవును, కంపల్సరీ మీరు గెటిన్ అవుతారు, కాకపోతే రిటర్న్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మళ్ళీ మీకు మార్కెట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండదండి. 2014 నుంచి మీరు తీసుకున్నట్లయితే స్టేట్ బైఫర్గేషన్ నుంచి తీసుకున్నట్లయితే డౌన్ అయింది, మళ్ళీ హైపర్ డ్రాస్టిక్ డౌన్ అయింది, మళ్ళీ ఒక్కసారిగా హైప్ అయింది. హైప్ అయిన మార్కెట్ సస్టైన్ మార్కెట్ మీకు ఆల్మోస్ట్ 10 years నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా స్లో అవుతున్నట్టు మీకు కనపడుతుంది కానీ స్లో అవ్వలేదు. సో ఈ టైం మళ్ళీ మీకు 10 years తర్వాత హైప్ అనేది తగ్గింది అంతే. 10 years తర్వాత వచ్చిన ఆపర్చునిటీ ఇది మీకు. ఈ ఆపర్చునిటీ కానీ మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే యూ విల్ బి ద సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అని నా ఉద్దేశం అండి. సో చెప్తాను, మా వాళ్ళకి కూడా చెప్తాను, ఇప్పుడు రైట్ టైం అని నేను కూడా ప్లాన్లో ఉన్నాను యాక్చువల్గా, మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం. తరుణ్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత అటువైపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్ర రీజన్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మొట్టమొదటి ప్రయారిటీ అమరావతి ఉంది అంటున్నారు. ఇది నిజమేనా? దాని ఎఫెక్ట్ ఏమన్నా మన హైదరాబాద్ మార్కెట్ మీద ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు, హైదరాబాద్ మార్కెట్ అనేది, హైదరాబాద్ అనేది 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అండి. అవును. సో హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఏపీ నుంచి వస్తున్నాయా, తమిళనాడు నుంచి వస్తున్నాయా, కేరళ నుంచి వస్తున్నాయా, సౌత్ పార్ట్ నుంచే వస్తున్నాయా అనేది భ్రమండి. సో ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ శాతం ఉంది. సో మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే హైదరాబాద్కి మీకు నార్త్ పార్ట్ నుంచి పూణే నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, ఈవెన్ గుజరాత్ జైన్స్ కూడా బల్క్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటారు. సో మనం ఏంటంటే మనం పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ 1 acre 2 acres. గుజరాత్ మార్వాడీస్ అయితే మీకు ఒక్కసారి వచ్చారు అంటే 100 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఈ లార్జ్ స్కేల్లో కొనడం ద్వారా హైదరాబాద్ మార్కెట్ అనేది నడుస్తుంది తప్ప ఒక ప్రాంతం వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది భ్రమండి. సో ఈ ప్రాంతం నుంచి వచ్చే శాతం అనేది ఉంది, అది తగ్గింది అంతే తప్ప ఈ ప్రాంతం వల్లే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని తప్పండి. మీకు ఆల్మోస్ట్ హైదరాబాద్కి 14 రాష్ట్రాల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే మన దేశంలో హైదరాబాద్కి 14 రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మీరు రీసెంట్గా తీసుకున్నట్లయితే దావోస్కి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి 43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి హైదరాబాద్. అంటే ఎవ్రీ ఇయర్ మీకు హైదరాబాద్ గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం లేదండి. సో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఇప్పుడు 24 రంగాలు, 24 రంగాల్లో మీకు డెవలప్ అవుతుంది హైదరాబాద్. అందరూ అనుకోవడం ఏంటంటే హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా అనుకుంటారు కానీ 24 రంగాల్లో డెవలప్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జాక్ట్లీ, బ్యాంకింగ్ సెక్టార్స్ కానివ్వండి, ప్రతి దానిలో కూడా అగ్రగామిగానే హైదరాబాద్ నడుస్తుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా హైదరాబాద్కి వచ్చిన తర్వాత తనకు కూలీగా దగ్గర నుంచి అప్ టు మీరు లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్న పర్సన్ దాకా మీకు నివాసయోగ్యమైన ప్రాంతం, వాతావరణ అనుకూలతలు ఎక్కువ హైదరాబాద్లో. అవును, ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్కి ఈ వాతావరణం భయంకరమైన గిఫ్ట్ మనకి. యాక్చువల్గా మనం ఎవరో ఊహించలేదు. ఆంధ్ర రీజియన్లో చూస్తే మన స్వెట్టింగ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ మంది ఇష్టపడనుకోవడం కారణం అది. మనకి ఎక్కడ యూఎస్ నుంచి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంఫర్టబిలిటీ ఉంటుంది. సో ఇవి దీనివల్ల మనకి ఇక్కడే కరెక్ట్ అంటారు మీరు. హైదరాబాదు మీకు వాతావరణ అనుకూలతలు అనేది చాలా బాగుంటాయండి. మీకు రైనీ సీజన్లో రైన్స్ ఉంటాయి, వర్షాకాలంలో మీకు వర్షాలు ఉంటాయి, ఎండాకాలంలో ఎండలు ఉంటాయి. కానీ హ్యూమిడిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఇన్ హైదరాబాద్. మీకు మిగిలిన ఏ ప్రాంతం తీసుకున్నా కూడా, మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఏ ప్రాంతం తీసుకున్నా అభివృద్ధి చెందకపోవడానికి ఒక సైడే డెవలప్ అవుతుంది. అవును. సో మీరు ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకోండి. తమిళనాడులో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలన్నా 4 sides ఆఫ్ హైదరాబాద్ కవర్ చేయలేరు. సో 4 sides ఆఫ్ ఓలా ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో కవర్ చేయరు. ఎందుకంటే ఒక సైడ్ సముద్రం ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు. సో నివాస యోగ్యమైనా కూడా ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అయిపోతుంది. హైదరాబాద్ అలా కాదు సార్, మీకు 4 వైపులా డెవలప్ అవుతుంది. మీకు ఇటు వరంగల్ హైవే తీసుకున్నా, ఇటు చేవెళ్ళ తీసుకున్నా, ఇటు బాంబే హైవే తీసుకున్నా, మీకు సౌత్ పార్ట్లో ఉన్నటువంటి మహేశ్వరం కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, బెంగళూరు హైవే తీసుకున్నా కూడా 4 వైపులా మీకు నివాసయోగ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారే కానీ ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడితేనే ఇది డెవలప్ అవుతుంది అనేది భ్రమండి. చాలా క్లారిటీ ఇచ్చారని. అంటే నాకు కూడా డౌట్ ఉంది, నిజంగా అక్కడికి వెళ్ళిపోతారేమో, ఇక్కడ డౌన్ అవుతుందేమో. సో మనకు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ చాలా తక్కువ
కంట్రీ మొత్తం వస్తున్నారు కాబట్టి డిమాండ్ ఎప్పుడు ఇలానే ఉంటుందంటారు. రియల్గా మీకు చెప్పాలంటే అమరావతి డెవలప్ అయితే ఎక్కువ సంతోషపడాల్సింది మనమేనండి. అవును. ఎందుకంటే హైదరాబాద్ 4 వైపులా డెవలప్ అయ్యి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి ఉండడానికి సరిపడా న్యాచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీ మనకు హైదరాబాద్లో పుష్కలంగా ఉంది. సో మన పక్క రాష్ట్రమైన అమరావతి డెవలప్ అయితే మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడున్న కంపెనీస్తో టైఅప్ అయితేనే ఈ వాణిజ్య రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ స్టేట్ డెవలప్ అయితే కూడా మనకు చాలా హ్యాపీ. కాకపోతే ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ద వెరీ గుడ్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సెక్టర్ కదా ఇక్కడ. ఇప్పుడు పునాదులు వేస్తుంది, అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఓకే అండి తరుణ్ గారు, చాలా రియల్ ఎస్టేట్ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చేలాగా చెప్పారు. మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి. మన ఈ అక్షిత ప్రాజెక్ట్స్ గురించి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏదైతే కస్టమర్ చెప్తారో అది చేస్తారని, అంటే మా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కానీ ఏదైనా అసలు ఏంటి నాకు పూర్తి అవగాహన లేదు. ఈ అక్షిత ప్రాజెక్టులు ఎక్కడున్నాయి ఏంటి, ఇన్ని వేల మంది కంపెనీస్ మధ్యలో మన దగ్గర ఎందుకు కొనాలి, మనం ఇస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, కొంచెం వివరాలు చెప్తారా? యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ స్టార్ట్ చేసింది 2018లో అండి. 2018లో మహేశ్వరం అనే ప్లేస్లో 37 ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. సో దాని తర్వాత ఈ 6 ఇయర్స్లో ఇప్పటి వరకు మనం 440 ఎకరాల్లో 6000 మంది కస్టమర్స్ 20+ ప్రాజెక్ట్స్ ఇచ్చాము. ప్లాటింగ్ 15 ప్రాజెక్ట్స్ చేసాము, అలాగే అపార్ట్మెంట్స్ సంబంధించిన 5 ప్రాజెక్ట్స్ చేసాము, విల్లాకి సంబంధించిన ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాం. సో 20+ ప్రాజెక్ట్స్ అనేది మనం లాస్ట్ 6 ఇయర్స్లో చేసామండి. ఓ గ్రేట్. యా. సో అక్షితాలోనే ఎందుకు కొనాలి మీరు అడిగారు ఇందాక. సో అక్షిత ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్షితాలోనే ఎందుకు అంటున్నారు కదా. సో మేమేంటంటే అండి, కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకున్న సిద్ధాంతం ఒకటేనండి. ఏదైతే మనం కస్టమర్కి కమిట్మెంట్ ఇస్తున్నామో, ఏదైతే కస్టమర్ మన వాళ్ళ దగ్గరకు వచ్చి నమ్మి కొంటున్నాడో, ఈ పాయింట్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోవాలి. సో ఆ నమ్మకం మీదనే రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఆలోచించి మేము కస్టమర్కి ప్రామిస్ చేసేది ఏంటంటే, ఏదైతే మేము చేయగలుగుతామో అదే చెప్తున్నామండి కస్టమర్కి, అదే చేసి కస్టమర్కి చూపెడుతున్నాం. సో మీరు ఏదైతే చేయగలరు అదే చెప్తారు, ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా అండి. సో ఇప్పటి వరకు మీకు మేము చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా, సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ల్యాండ్ తీసుకునేటప్పుడే మేము సరౌండింగ్స్లో ఏమున్నాయి, సో దీని బడ్జెట్ ఏంటి, దీని కాస్ట్ ఎంత అవుతుంది, డెవలప్మెంట్కి ఎంత అవుతుంది, వీటన్నిటినీ బేస్ చేసుకొని మార్కెట్లో మన గుడ్ విల్ కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా మేము చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు ఫైనల్ ఎల్పీస్తోనే మీకు 20 ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాయి. 20 ప్రాజెక్ట్స్కి హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పీ అంటే విత్ డెవలప్మెంట్స్. సో ఎక్కడా కానీ 6000 మంది కస్టమర్స్లో ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు రిటర్న్స్ కూడా అలానే ఉంటుందండి. 50 to 60% ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది ఉంటుంది మీకు. ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ కూడా 50 to 60% అనేది అపార్ట్ ఫ్రమ్ ద మార్కెట్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్. మీకు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ గవర్నమెంట్లో ఏ పాలసీస్ తీసుకొచ్చినా కూడా అక్షితాలో రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఓన్లీ మేము చేసిన డెవలప్మెంట్స్ ప్లస్ మీరు ప్లాట్ తీసుకున్నప్పటి నుంచి నెక్స్ట్ 5 years వరకు కంపెనీ మెయింటెనెన్స్ అనేది చేస్తుందండి. సో మెయింటెనెన్స్ అనేది ఓపెన్ ప్లాట్లో ఒక రెవల్యూషనే అనాలి. ఓపెన్ ప్లాట్స్లో మీకు మామూలుగా జస్ట్ లేఅవుట్ చేస్తారు, రోడ్ కటింగ్స్ చేసి రోడ్ డెవలప్మెంట్ చేసి ఇస్తారు. సో దాంట్లో మీకు బేసిక్ కమ్యూనిటీస్ కానివ్వండి, రోడ్స్, పార్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిఫోర్ ఫైనల్ ఎల్పీ వరకు చేసి ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. దాని తర్వాత క్యారీ చేసిన కంపెనీస్ కొన్నే ఉన్నాయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మా కంపెనీ కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ 5 years మెయింటెనెన్స్. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ 5 years వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు వచ్చి ప్లాట్ తీసుకోవాలి, మీరు మా దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, సో మీరు వచ్చి చూసిన తర్వాత ఇంకో 10 మందికి రెఫరెన్స్ ఇస్తున్నారు. మీ ఫ్యామిలీస్లో మీ బ్రదర్కి కానివ్వండి, మీ సిస్టర్కి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో. సో నేను ఒకసారి కస్టమర్ సాటిస్ఫై అయితే వాడు తెలుసుకున్న ఖచ్చితంగా అక్షిత కంపెనీలో కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే మా డెవలప్మెంట్స్ అది గుండెలు మీరు చేసుకుని చెప్పగలుగుతారు. బాగుందండి. మరి ఇన్ని చేస్తున్నారు కదా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఆల్రెడీ 20 ప్రాజెక్ట్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు. కమింగ్ రాబోయే ప్రాజెక్టుల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? సో కమింగ్ నెక్స్ట్ 5 yearsలో 10 million square feet హౌసింగ్కి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అపార్ట్ ఫ్రమ్ ప్లాటింగ్ 10 million అంటే 1 కోటి ఎస్ఎఫ్టీ వరకు మనం స్క్వేర్ ఫీట్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ 5 yearsలో. ఏ ఏరియాలో ఉన్నాయి? సో మీకు విల్లాస్ పరంగా తీసుకున్నట్లయితే షామీర్పేట్ లియోనియా రిసార్ట్ దగ్గర ఇస్తున్నామండి. 31 acresలో మీకు 238 విల్లాస్ ప్రీమియం సెగ్మెంట్లోనే ఇస్తున్నాం. అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్తో మీకు ఆల్మోస్ట్ మీకు ఓవరాల్ కానుకొని ఉంటుంది. సో దాంట్లో మీకు టోటల్గా 238 విల్లాస్ వస్తున్నాయండి. సో మినిమం సైజెస్ కూడా మీకు లావిష్గానే ఉంటాయి. 4500 ఈజ్ ద మినిమం సైజ్. సో అలాగే ఇస్నాపూర్లో
ఇస్తున్నామండి. అరౌండ్ 30 ఏకర్స్లో 400 విల్లాస్ ఇస్తున్నాం. సో ఇది కాకుండా సిటీ సెంటర్ కూకట్పల్లి, హార్ట్ ఆఫ్ ద సిటీలో కూకట్పల్లిలో మీకు టోటల్ మీకు 16.5 ఏకర్స్లో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. సో ఇందులో ఏంటంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ 1350 SFT నుంచి 5000 SFT వరకు ఉంటుందండి. బాగుందండి. ఇప్పుడు మీరు ఒక కామన్ నాలాంటి ఎవరైనా వస్తే మనం లోయెస్ట్ బడ్జెట్ ఎంత, హైయెస్ట్ బడ్జెట్ ఎంత, ఏది సజెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎక్కడ కొనమని చెప్తారు? మన ప్రాజెక్ట్లో ఏది సూటబుల్ అవుతుంది? సో మనకు వచ్చేసరికి అండి అక్షతా ప్రాజెక్ట్స్ మెయిన్ బేస్ ఏంటంటే మహేశ్వరం అండి. మహేశ్వరం, షామీర్పేట్, గట్కేసర్, అలాగే సూర్యాపేటలో కూడా చేసామండి. సో ఈ సూర్యాపేటలో మీకు ఆ సరౌండింగ్స్ కాకుండా సిటీ సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే షామీర్పేట ఉంది, గట్కేసర్ ఉంది, మహేశ్వరం ఉంది. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మన దగ్గర చూసుకున్నట్లయితే లో బడ్జెట్ టు హై బడ్జెట్ ఉన్నాయండి. మహేశ్వరంలో ఇప్పటి వరకు 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనవి. సో 11 ప్రాజెక్ట్స్ కూడా మీకు మహేశ్వరం చుట్టుపక్కలే ఉన్నాయి. అన్నీ కూడా HMDA అప్రూవ్డ్ విత్ రెరానే ఉన్నాయండి. సో 10 ప్రాజెక్ట్స్ మనం ఆల్రెడీ ఫైనల్ ఎల్పీతో డెవలప్మెంట్ చేసి ఇచ్చాము. ప్రజెంట్ రన్నింగ్ ఉన్నవి 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మహేశ్వరంలో తీసుకున్నట్లయితే మన దగ్గర మినిమం బడ్జెట్ 20 lakhs నుంచి 50 lakhs వరకు ఉన్నాయండి. సో అలాగే గట్కేసర్ తీసుకున్నట్లయితే 20 lakhs బిలోనే మీకు ప్లాట్ అనేది దొరికిపోతుంది. మనకున్న ప్రాజెక్టులు ఎక్కడన్నా లోన్ ఉందా? లోన్ ఉంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? మనకున్న ప్రతి ప్రాజెక్ట్లోనూ లోన్ ఫెసిలిటీ ఉందండి. మీకు మహేశ్వరంలో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తానికి HMDA అప్రూవ్డ్ విత్ రెరా ఉంది. మీకు లీగల్లీ క్లియర్ ఉన్నాయి కాబట్టి HDFC బ్యాంక్ త్రూ మీకు లోన్ ప్రొవైడ్ అయితే ఉంది. ప్రతి ప్రాజెక్ట్ మహేశ్వరం కానివ్వండి పర్సెంటేజ్ వస్తుంది మనకి 50 to 60% వరకు మీకు హోమ్ లోన్ అనేది వస్తుంది. దట్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ హోమ్ లోన్ కింద మీకు కన్సిడర్ చేస్తారు. ఓకే అండి తరుణ్ గారు, మన ప్రాజెక్ట్స్ గురించి బాగా చెప్పారు. అలాగే మన బడ్జెట్ రేంజ్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ఏది చెప్తామో అదే చేస్తామో, ఏది చేస్తున్నామో అదే చెప్తున్నాం అన్నారు. చాలా బాగుంది అది. ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఒక కామన్ మ్యాన్కి పెద్ద అవగాహన ఉంది. చాలా చోట్ల ఏంటంటే భూమి కొన్నాక హైదరాబాద్ అంటేనే పెద్ద మాఫియా మార్కెట్, ఇది డాక్యుమెంట్ సరిగా ఉండవు, 1-2 సార్లు అమ్మేస్తారు, వేయించడానికి క్లియరెన్స్ ఉండదు. వీటికి సంబంధించి కస్టమర్కి అర్థమయ్యేటట్టు మీరు ఏం చెప్పగలుగుతున్నారు, ఏం చూపించబోతున్నారు, అలాగే డాక్యుమెంట్ క్లియరెన్స్ అనేది ఎలా ఉంటుంది మనకి? ప్రస్తుతం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా చూసుకోవాల్సిన మొదటి పాయింట్ ఒక 3 points ఉంటాయండి. 3 points ఏంటంటే లీగల్ ఒకటి, సో అలాగే డెవలప్మెంట్స్. యాజ్ ప్రామిస్డ్ ప్రకారం ఈ కంపెనీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి డెవలప్మెంట్స్ చేస్తుందా లేదా, అలాగే చేసిన డెవలప్మెంట్స్ ప్రకారం మనకు రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదా. ఈ 3 points అనేది బేసిక్ కీ పాయింట్స్ అండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కస్టమర్ సైడ్ నుంచి ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తారో, అలాగే కంపెనీ సైడ్ నుంచి కూడా మేము ల్యాండ్ కొనేటప్పుడు లాస్ట్ 50 years అంటే మీకు బ్యాక్ 50 years నుంచి ఒక ట్రాక్ మెయింటైన్ చేస్తామండి. దానినే లింక్ బుక్స్ అంటాం. ఆ లింక్ బుక్ సెట్లో మేము మ్యాండేటరీగా చూసేది ఏంటంటే ఇలా ఉంటుందండి. మీకు లింక్ బుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ బుక్ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లాస్ట్ 50 years డాక్యుమెంట్స్, ఎవరి పేరు మీద నుంచి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఎన్ని సేల్ డీడ్స్ అయ్యాయి, సో ఏమైనా మధ్యలో ఏమైనా ఇబ్బందులు అయ్యాయా, ఇవన్నీ ట్రాక్ చేసుకున్న తర్వాత రెసిడెన్షియల్ జోన్ కన్వర్షన్ అయిందా లేదా. సో ఏ ల్యాండ్ అయినా కూడా మనం తీసుకునేటప్పుడు అగ్రికల్చరల్ జోన్లో ఉంటుందండి. దాన్ని మనం రెసిడెన్షియల్కి కన్వర్షన్ చేసామా లేదా. సో ఏకర్స్ నుంచి స్క్వేర్ యార్డ్స్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం HMDAకి కానివ్వండి, DTCP కానివ్వండి అప్రూవల్స్కి వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రూవల్కి వెళ్ళే ముందే ఈ కన్వర్షన్స్, అలాగే మనకు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్స్ NOCs తీసుకున్నామా లేదా, సో ఇందులో రోడ్స్ ఉన్నాయా, ఎవ్రీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మనం HMDA అప్రూవల్స్కి సబ్మిట్ చేస్తామండి. HMDA సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్రూవల్స్ అనేవి DC పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి బౌండరీస్ చెక్ చేసుకున్న తర్వాత ఇది ఏ జోన్లో ఉంది, రెసిడెన్షియల్గా వీళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు, యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ డెప్త్గా చూసిన తర్వాతనే మనకు వాళ్ళు అప్రూవల్స్ HMDA LP నెంబర్ అనేది ఇస్తారండి. దీని త్రూ ఏంటి, మనకు HMDA LP నెంబర్ మీన్స్ మీరు కొనచ్చు, అమ్ముకోవచ్చు, అంతేగాని దాంట్లో మనం వెళ్ళి కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉండవండి. సో మీకు పర్మిషన్స్ ఎప్పుడు ఇస్తారు, HMDA లేఅవుట్స్లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే HMDA అయిన తర్వాత LP నెంబర్ వచ్చిన తర్వాత మీకు రెరా కూడా వస్తుందండి. ఈ రెరా రావడం వల్ల మీకు రెగ్యులేషన్ అథారిటీ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్స్ యాజ్ ప్రామిస్డ్ 1 year or 2 years సో మనం ఫైనల్గా డెవలప్మెంట్స్ చేసి కస్టమర్కి ఇచ్చామా లేదా, సో చూసిన తర్వాతనే మనకు HMDA దగ్గర నుంచి ఫైనల్ LP వస్తుంది. అప్పుడు మీరు దాంట్లో వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారు. సో అప్పటి వరకు ఏంటంటే సమ్ ల్యాండ్ బ్యాంక్ అనేది మార్టిగేజ్ చేయబడుతుంది కంపెనీ. సో HMDA వరకు మార్టిగేజ్ చేయడం వల్ల మేము ఇచ్చిన యాజ్ పర్ కమిట్మెంట్స్ ప్రకారం, యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారం రోడ్స్,
పార్క్స్, సోషల్ ఇన్ఫ్రా ల్యాండ్, యూటిలిటీస్, ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవైడ్ చేసామా లేదా, సో డ్రైనేజ్ ఫెసిలిటీస్, మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారా లేదా అనేది చూస్తారు. కాబట్టి సో మీరు పెట్టే ప్రతి రూపాయికి మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీరు కోసం మేము చాలా ఆలోచించి ఒక సిస్టమేటిక్గా లీగల్గా కానివ్వండి, డెవలప్మెంట్స్లో కానివ్వండి, ఇంప్లిమెంటేషన్లో కానీ ఎక్కడ తేడా లేకుండా చూస్తామండి. సో మేము ఇచ్చిన లీగల్ ఒపీనియన్ కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు రండి, మొత్తం డాక్యుమెంటేషన్ చూసిన తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. బాగుందండి. అంటే చాలా క్లియర్గా ఉన్నారు. మీరేమి డాక్యుమెంట్స్ ఉన్నా అంటే కస్టమర్కి ఇచ్చే ముందే కంపెనీ పరంగా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎందుకంటే అది మీకు కూడా నష్టమే కాబట్టి. సో డాక్యుమెంట్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారండి. ఇంకా ఒకవేళ మాకు స్పెసిఫిక్గా పర్టికులర్ జోన్లో మీరు ఏదో జోన్స్ అని చెప్పారు, ఈ జోన్స్ గురించి అవగాహన లేకపోతే ఎట్లా? యా, మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవే తీసుకున్నట్లయితే రెసిడెన్షియల్ జోన్ అనేది ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్కడి వరకు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2030 ప్లాన్ ఉందండి. 2031 ప్లాన్ ప్రకారమే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. సో మాస్టర్ ప్లాన్ దాటిన తర్వాత అదంతా కూడా ఏ జోన్లో ఉంది అనేది కస్టమర్స్కి తెలియదు ఫస్ట్ పాయింట్. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీంట్లో పర్టికులర్ రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రెసిడెన్షియల్ జోను అలాగే మీకు కన్జర్వేషన్ జోన్ ఎంత ఇవ్వాలి, గ్రీనరీ బెల్ట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫ్యూచర్ ప్లాన్ మీకు ఇంప్లిమెంటేషన్ హెచ్ఎండిఏ లేఅవుట్స్లో అవుతుంది. సో మీరు దీంట్లో తీసుకోవడం వల్ల రేపు పొద్దున మీకు ఏ అదర్ లేఅవుట్స్లో తీసుకున్నా ప్రైస్ ఫ్యాక్టర్ తీసుకుంటే కూడా సార్, ఇప్పుడు మీరు మహేశ్వరంలో ఉన్న ప్రైజు మహేశ్వరం నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే వేరే ప్రైస్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా బేసిస్ ఏంటి అంటే జోన్స్ అండి. ఫస్ట్ పాయింట్ జోన్స్. మీరు హెచ్ఎండిఏ లిమిట్స్లో అంటే మీకు R1, R2, R3, R4 అలాగే సెటిల్మెంట్స్ అని ఉంటాయండి. సెటిల్మెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్మెంట్స్ కింద ఉంటాయి అనమాట. సెటిల్మెంట్ అయిన ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. సో అది కాకుండా ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఇచ్చేది R1, R2, R3, R4 ఈ 4 జోన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో రెసిడెన్షియల్గా మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఓకే. సో ఇవన్నీ ఎలా డిజైన్ చేసి ఉంటారు అంటే నియర్ బై ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఇస్తున్నారు, సో పర్సంటేజ్ బేస్ మీదే ఉంటుందండి. సో మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్లో తీసుకున్నట్లయితే 4 సైడ్స్ ఆఫ్ హైదరాబాద్లో రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువ శాతం మీకు సౌత్ పార్ట్లో ఉంది. బెంగళూరు హైవే నుంచి సాగర్ హైవేకి మధ్యలో ఉన్న ల్యాండ్ బ్యాంక్లోనే మీకు ఎక్కువ రెసిడెన్షియల్ జోన్ ఉంది. అట్ ద ప్రియారిటీ మీకు మహేశ్వరం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ సెట్టర్ అండి. మీకు ఓపెన్గా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ పాయింట్ మీకు అది. మహేశ్వరం ఎందుకు ట్రెండ్ సెట్టర్ అంటున్నారంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో అనుసంధానం చేసే డిస్ట్రిక్ట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో 150 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా మహేశ్వరం మీదుగానే ఎక్కువ వెళ్తున్నాయి. సో ఓన్లీ బేసిస్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర అవ్వడం, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ కానివ్వండి, కొండ ప్రాంతం తక్కువ ఉంటుందండి. మీకు మహేశ్వరం సైడ్ అంతా కూడా కొండ ప్రాంతం తక్కువ ఉండడం వల్ల రెసిడెన్షియల్గా అంటే నివాస యోగ్యానికి అనుకూలమైన ప్రాంతం ఇది. సో అందువల్ల మీకు మహేశ్వరంలో మీకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది, రెసిడెన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఒక్క మాటలో అక్షితలో నమ్మకం రావాలంటే ఏం చెప్తారు? ఇన్ని రకాలుగా మా దగ్గర నుంచి లీగల్గా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, కస్టమర్కి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి జరుగుతూ ఉంది కాబట్టే మా అక్షితలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అక్షిత అంటేనే సురక్షితం అని అర్థం అండి. బాగా చెప్పారండి. సో మీ మాటల్ని యువత ఇన్స్పిరేషన్గా తీసుకొని రియల్ ఎస్టేట్లోకి రావాలని, అలాగే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు 100% సాటిస్ఫై తెల్లారనుకుంటున్నా. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.